పోయిన నెల నుండి నెల వరకు మళ్ళీ కాపాడి భద్రపరిచి ఈ నెలలో మళ్ళీ సోడల విశ్రాంతి దినమున ఈ వారం అంతా కాపాడి భద్రపరిచి ఆయన సజీవుని రెక్కల కింద మనల్ని క్షేమంగా ఉంచి రీతిగా శుద్ధించగల ధన్యతను మనకి ఇచ్చినందుకై మన స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనస్పూర్వకంగా ఏక హృదయం కలిగి మనస్పూర్వకంగా ఆయన మహిమ పడతాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం, స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినందుకై ఆయనకి ఏమి ఇచ్చి మన రుణము తెలిసినామో కానీ మనసార మన హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. పోయిన వారం నుండి వారం వరకు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ వారమంతా నాయన క్షేమము ఆరోగ్యం ఇచ్చే తండ్రి, నిన్ను స్తుతించగల ధన్యతను కృపణ ప్రభ మళ్ళీ ఈ శ్రాంత దినమున తండ్రి మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి. నాయనానికి స్తోత్రమయ్యా. ఈ లోకంలో ప్రభు నాయన పరిశుద్ధాత్ముడు తండ్రి ఇటు ధన్యత పొందుకోలేక అదా తండ్రి నిన్ను స్తుతించలేక ఎంతమంది లోకలు ఉన్నారు తండ్రి, అటు వారికి ప్రభు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడు తండ్రి. అయ్యా దేశము యావత్తు ప్రపంచము తండ్రి నాలుగు దేశాలు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, కనపరుస్తుంటారు తండ్రి. ఒక్కొక్క రీతిగా స్తుతిస్తూ ఉన్నారు తండ్రి. అదే రీతిగా తండ్రి దినము ప్రభా మా యొక్క తండ్రి మీరు స్తుతించిన ధన్యతను కృపణ ప్రభా మాకు ఇచ్చినందుకై నీకు నాయన వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయన పరిశుద్ధాత్మ తండ్రి అనారోగ్యంతో లేగి రాగాలతో శ్రమతో ఈ లోకంలో ప్రభు ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి అటు వారికి నాయన క్షేమాన్ని కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యాన్ని విడిపించండి అయ్యా, స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం అయ్యా. ఈ దినమున ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి విశ్రాంతి దిన ప్రభు నాయన మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం బట్టి స్తోత్రం. ఆయా దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతి బిడ్డల ప్రభా సురక్షితంగా సన్నిధికి నడిపించండి. వాహనాలు లేకపోతే వస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకోమని నేను సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తుంది. ఈ సన్నిధి నాయన ఈ వారం ఆయన పరిశుద్ధాత్మ తండ్రి ఈ వారం ఎంతమంది రాలేని స్థితిలో ఉన్నారు తండ్రి అటు వారి ప్రాంతం సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాను. కుటుంబాలను బిడ్డల ప్రభు జ్ఞాపకం చేసుకోవడానికి స్తోత్రం. ఇంకో గ్రామాల నుంచి ప్రతి ఒక్కరి ప్రభు బయలుదేరి వస్తున్నాయి తండ్రి వాళ్ళ కుటుంబాలను దీవించండి, బిడ్డలు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంది. అయ్యా నీకు వందనాలు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి. స్తోత్రం అయ్యా. ఇదిగో వాతావరణ ప్రభుని సాధనపరచుకోండి అయ్యా, కార్యక్రమ ప్రభుని సాధనించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రం తెలుస్తూ వాల్చిన కుమారుని ప్రభు శక్తిని దయచి బలము దయచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంది. వాల్సిన శక్తిని బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంది. ఆరాధనకి ఒకటే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రభావం ఎంతమంది ఆలోచన కలిగి అయా శక్తి సమాధానం లేని వాళ్ళని సన్నిధికి వస్తున్నప్పుడు తండ్రి నీ సన్నిధిలో ప్రభుని ఆరాధించినప్పుడు తండ్రి వాళ్ళకి నా శాంతి సమాధానము ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరాధన తండ్రి అయా నీకు వందనాలు స్తోత్రం తెలుస్తున్నాం నాయన. పాటల పాత్ర ప్రతి ఒక్కరే తండ్రి నాయన పరలోక జ్ఞానంతో నింపండి, ఆత్మ జ్ఞానంతో నింపి ఆత్మతో సత్యంతో ఆరాధించి ప్రభు దయచేయమని ప్రతి ఒక్కరికి నాయన నీ ఆత్మ సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరలోక జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. కోటి వేల దోతలు శుద్ధింపబడినట్లు తండ్రి నా దేవానికి వందనాలు స్తోత్రం చేస్తుంది. ఈ రోజు ఆయన అదే రీతికి మేమందరం కలిసి శుద్ధించడానికి నిమిచ్చిన అవకాశం ధన్యతను బట్టి స్తోత్రం తెలుస్తాం తండ్రి. నీకు నాయన వేలాది వందనాలు స్తోత్రం చేస్తూ అయ్యా నీ గొప్ప పనుల సమయం పెట్టిన ఆయన నువ్వు ఆరాధనగా యోగుడు తండ్రి. ఈ ఆరాధన అంతటా ప్రభు నాయన నువ్వు స్టార్ట్ నుంచి ముట్టుకోవడానికి తండ్రి ఇదే మా పక్షం నుండి తండ్రి ఈ ఆరాధన అంతటా ప్రభు జయపదంగా జరిగించమని ఆది అంత ప్రభు నువ్వేనైనా నాయకుడిగా జరిగించమని ప్రభు నీ నామానికి మహిమ కలుగుతుంది. ఆరాధన తండ్రి అయ్యా కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ నామానికి స్తుతులు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినమ్రంగా బతులాడి ప్రార్థిస్తున్నాము తండ్రి.
హల్లెలూయా స్తోత్రం.